स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, దక్ష యజ్ఞంలో సతీదేవి తనను తాను దహనం చేసుకుంది అని అంటారు. అలాంటప్పుడు సతీదేవి దేహాన్ని శివుడు తన భుజాన్న వేసుకొని ఎలా వెళ్తాడు? అంటే సతీదేవి దహనం కాలేదా? విష్ణుమూర్తి ఆ దేహాన్ని ఎలా ముక్కలు చేశాడు? దక్షయజ్ఞానికి వచ్చిన సతీదేవి శివాపరాధం చేస్తున్నటువంటి తండ్రి పరిస్థితి గమనించి సహించలేక వరుస ప్రాణాపాన వాయు నిరోధంబు గావించి వాని నేకముగా నాభితలమున చేర్చి అంతట నుదానము దాకా బుద్ధితో హృదయ పద్మమున నిల్పి వాని మెల్లన కంఠమార్గమునను మరి భ్రూమధ్యమున వసింపజేసి శివాంఘ్రి రాజీవ చింతనముచే నాథుని దక్క అన్యులను చూడక అమ్మహాత్ము అంకపీఠమున ఆదరంబున నుండు దేహంబు దక్షుని వలన దోషంబు విడువలనని వరుస ప్రాణాపాన వాయు నిరోధంబు గావించి వాని నేకముగా నాభితలమున గూర్చి అంతట నుదానముదాక నెగయించి బుద్ధితో హృదయ పద్మమున నిల్పి వాని మెల్లన కంఠమార్గమునను మరి భ్రూమధ్యమును వసింపజేసి శివాంఘ్రి రాజీవ చింతనముచే నాథుని దక్క అన్యుల జోడక మహాత్ముని అంకపీఠంబున ఆదరమున నుండు దేహంబు దక్షుని వలన దోషంబు విడవలనని తాల్చే అనిలాగ్ని ధారణములు. ఏ విధంగా సతీదేవి ప్రాణత్యాగం చేశారో ఈ పద్యంలో మనకు తెలియజేస్తారు. ఆ తల్లి చేసింది ఏమిటి? అగ్నిలో దూకలేదు, తాల్చే అనిలాగ్ని ధారణములు. యోగాగ్ని తనలో రగిలింపజేసుకొని తనలో ఉన్న చైతన్యాన్ని పరమాత్మ చైతన్యంలో లీనం చేసుకొని దేహాన్ని వడిచివేసింది. మనము ధర్మరాజు స్వర్గారోహణ పర్వంలో తన దేహాన్ని విడిచిన వైనాన్ని చూసినా, పృథు మహారాజు మోక్షాన్ని పొందిన వైనాన్ని చూసినా ఇదే పద్ధతిని అవలంబించినటువంటి వైనాన్ని గమనించవచ్చు. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు బీడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలమున చేర్చి అంటూ శుకుడు అష్టాంగ యోగ పద్ధతి ద్వారా సజ్జోముక్తి ఎలా పొందాలో పరీక్షిత్తుకు చెప్పిన వైనాన్ని ఒక్కసారి గమనిస్తే ఇక్కడ సతీదేవి అలానే తనలో ఉన్న చైతన్యాన్ని యోగాగ్ని ద్వారా అద్భుతమైనటువంటి ఆత్మ చైతన్యంలో విలీనం చేసి దేహాన్ని త్యాగం చేసి, అంతేకాని దేహాన్ని భస్మం చేసుకోలేదు. ఈ విషయాన్ని మనం ఎందుకు ఇక్కడ తెలుసుకోవాలి అంటే, ఆ విధంగా యోగాగ్ని ద్వారా తనలో ఉన్న చైతన్యాన్ని పరమేశ్వర చైతన్యంలో లీనం చేసి దేహాన్ని ఎందుకు విడిచింది అంటే, శివ నింద చేసిన దక్షుడి యొక్క కూతురుగా తాను పిలిపించుకోవటం ఆ తల్లికి ఇష్టం లేదు కనుక ఆ దేహాన్ని చూసి భుజం మీద వేసుకొని తాండవం చేయటం ప్రారంభించాడు శివుడు. ఉన్మాదిలాగా తాండవం చేస్తున్నటువంటి ఆ శివుని యొక్క స్వరూపాన్ని చూసి ఆ అమ్మవారి ఆజ్ఞతోని శ్రీ మహావిష్ణువు చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శక్తిపీఠాలుగా మనకు ప్రసాదించారు. గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, తల్లి తన స్తన్యంతో కొడుకులకు బిడ్డలకు శక్తిని ప్రసాదిస్తుంది. అలానే జగన్మాత ప్రజలందరి ఆనందం కోసం అవసరమైన శక్తిని ప్రసాదించటం కోసం తన దేహాన్ని, శక్తిపూతమైనటువంటి తన శరీరాన్ని శక్తిపీఠాలుగా మనకు అందించింది. అందరిలో ఉన్న శివ చైతన్యము దేహమంతటా ప్రవహిస్తూ నాడీ కేంద్రాల ద్వారా శక్తి పీఠాలుగా ఆవిర్భవింపబడుతూ ఉన్నట్టు ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి ఆ ఈశ్వర చైతన్యాన్ని
విష్ణో వ్యాపోతి ఇటు విష్ణు అన్నట్టు సర్వవ్యాపకమైనటువంటి విష్ణు తత్వము ప్రపంచమంతా శక్తిపీఠాల రూపంలో వ్యాపింపజేసి మనను కటాక్షింపజేసే ప్రయత్నం చేసింది. కనుక శక్తిపీఠాల ఆవిర్భావం కోసం యోగాగ్నిలో తన దేహాన్ని వదిలి చైతన్యాన్ని విడిచి శక్తిపీఠాలుగా భారతదేశమే కాక ఇతర దేశాలలో కూడా ఈ శక్తిపీఠాల యొక్క ప్రస్తావన మనం గమనించవచ్చు. అంటే ప్రపంచానికంతటికీ శక్తిని ప్రసాదించిన జగన్మాత యొక్క లీలా విన్యాసమే ఈ సతీదేవి యొక్క ప్రాణత్యాగము, యోగాగ్ని ద్వారా తాల్చే అనిలాగ్ని ధారణములు అని స్పష్టంగా తెలియజేశారు భాగవతంలో. తెలుసుకుంటూ సతీదేవి యొక్క ప్రాణత్యాగము ఆత్మహత్య కాదు, ఆత్మహత్య మహాపాపం. యోగాగ్ని ద్వారా శరీరాన్ని మనకు అందజేసి తాను శివైక్యం చెందినటువంటి వైనం. అందుకే పార్వతీ రూపంలో మళ్ళీ తపస్సు చేసి శివుణ్ణి చేరుకుంటుంది ఆ జగన్మాత. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, వశిష్ఠ మహర్షి కుంభ సంభవుడా, బ్రహ్మ మానసపుత్రుడా? వశిష్ఠ మహర్షి యొక్క ప్రత్యేకత ఏంటి? మీ ప్రశ్నకు సమాధానం, ఆయన కుంభ సంభవుడు, బ్రహ్మమానసపుత్రుడు. నవబ్రహ్మలను సృష్టించే సమయంలో బ్రహ్మదేవుడి ప్రాణాల నుంచి ఆవిర్భవించిన వాడు వశిష్ఠుడు. కామేచ క్రోధేచ వశే తిష్టతి ఇతి వశిష్ఠ అన్నది వశిష్ఠ అన్న శబ్దానికి అర్థం. అంటే కామాన్ని క్రోధాన్ని జయించి తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి మహానుభావుడు వశిష్ఠుడు. మరి కుంభ సంభవుడే ఎలా అయ్యాడు అంటే కల్పభేదంతో కథలు మారుతూ ఉంటాయి. రాక్షసులంతా ప్రజానీకాన్ని హింసిస్తున్న సమయంలో దేవేంద్రుడు వాళ్ళందరినీ హతమార్చడం ప్రారంభించాడు. ఆ సమయంలో రాక్షసులంతా వెళ్ళి సముద్రంలో దాక్కోవటం ప్రారంభించారు. ఈ సముద్రంలో దాక్కున్న రాక్షసులను బయటికి తీసుకురావాలి అంటే సముద్రాన్ని ఇంకింపచేయాలి అని ఆలోచించి ఇంద్రుడు అగ్ని వరుణులను ఆ పని మీద నియోగించాడు. వారిద్దరూ ఆ సముద్రాన్ని అంతా ఇంకింపజేస్తే 1000 మంది రాక్షసుల కోసం కోట్ల కొలది జలచరాలకు హాని తలపెట్టాల్సి వస్తుంది అని అందుకు అంగీకరించలేదు. వెంటనే కోపోద్రిక్తుడైనటువంటి ఇంద్రుడు ఈ అగ్నిని వాయుదేవుణ్ణి భూమండలం మీద మానవ జన్మను ఎత్తుదురుగాక అంటూ శపించాడు. వీరిద్దరిని గర్భంలో దాల్చేటువంటి శక్తి ఎవరికి ఉన్నది? అదే ప్రశ్న వేశారు వాళ్ళిద్దరు. సమాధానంగా మీరు జడ పదార్థం నుంచి ఉద్భవించండి అని తరుణోపాయం చెప్పాడు ఇంద్రుడు. అప్పుడు ఆ అగ్ని వాయువులిద్దరూ తమ తేజస్సును ఒక కలశంలో నిక్షిప్తం చేశారు. అనంతరము నరనారాయణుడు తపస్సు చేసేటప్పుడు వాళ్ళ తపస్సును భగ్నం చేద్దామని ఇంద్రుడు అప్సరసలను పంపించాడు. అది చూసిన నారాయణుడు మీ అందం కంటే ఉన్నతమైన అందంతో నేను ఒక అద్భుతమైన సౌందర్యాన్ని సృష్టిస్తాను అని తన ఊరువును చరుచుకున్నాడు. అక్కడి నుంచి వచ్చిందే ఊర్వశి. ఆ ఊర్వశిని చూసి సూర్యుడు మోహించి తీసుకువెళుతున్న సమయంలో వరుణుడు వచ్చి ఊర్వశిని నువ్వంటే నాకు ఇష్టమని చెప్తాడు. అంటే నేను ఇప్పుడు సూర్యుడి యొక్క ఆధీనంలో ఉన్నాను అని తెలియజేస్తుంది ఊర్వశి. అయితే నన్ను జ్ఞాపకం పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది గమనించిన సూర్యుడు ఊర్వశిని వదిలేస్తాడు. ఇలా సూర్యుడికి వరుణుడికి ఊర్వశి మీద కలిగినటువంటి కోరిక కారణంగా వారు వారి తేజస్సును కూడా ఇదే కలశంలో భద్రపరుస్తారు. ఇలా అగ్ని, వాయువు, సూర్యుడు, వరుణుడి యొక్క తేజస్సులన్నీ ఏ కలశంలో నిక్షిప్తమయ్యి ఆ కలశం నుంచి ఉద్భవించినటువంటి వశిష్ఠుడు, అగస్త్యులు మహా ఋషులై మనకు మార్గదర్శకం చేశారు. అందుకే వశిష్ఠుణ్ణి కుంభ సంభవుడు అంటారు, అగస్త్యుణ్ణి కూడా కుంభ సంభవుడు అని అంటారు. అలా బ్రహ్మదేవుడు ప్రాణం నుంచి అగ్ని, వాయు, సూర్య, వరుణుల యొక్క తేజస్సు నుంచి ఉద్భవించిన వాడే వశిష్ఠుడు. గురువుగారు, దేవి స్వరూపాలలో శీతలాదేవి ప్రత్యేకత ఏమిటి? శీతల అష్టమి యొక్క ప్రశస్తి ఏంటో తెలియజేస్తారా?
శివుని స్వేదం నుంచి ఉద్భవించిన జ్వరాసురుడు లోకాలలో ఉన్న ప్రజలనందరినీ అనారోగ్యం పాల్చేయటం ప్రారంభించాడు. ఈ జ్వరాసురుడి యొక్క ప్రతాపం నుంచి ప్రజలను ఎలా రక్షించాలి అని ఆలోచించిన బ్రహ్మదేవుడు లక్ష్మి, సరస్వతి, పార్వతి అంశాలను మూడింటిని గ్రహించి శీతలాదేవిని సృష్టించాడు. అందుకే ఎలాంటి మొండి వ్యాధి అయినా శీతలాదేవి అర్చనతో మనం పోగొట్టుకోవచ్చు. నిజానికి వ్యాధి అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే తతశాంతై దానై జపై హోమై సురార్చనై. అంటే నువ్వు పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగా నీకు వ్యాధి సంక్రమిస్తుంది. ఆ వ్యాధిని ఎలా పోగొట్టుకోవాలి అంటే ఔషధం ద్వారా, దానం ద్వారా, జపం ద్వారా, హోమం ద్వారా, దేవత అర్చన ద్వారా పోగొట్టుకోవచ్చు. మేము ఔషధాన్ని సేవిస్తున్నాం, దానాలు చేస్తున్నాం, జపం చేస్తున్నాం, హోమం చేస్తున్నాం, దేవతలను పూజిస్తున్నాం, అయినా మా వ్యాధి తగ్గటం లేదు, ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తే సమాధానం శీతలాదేవిని అర్చన చెయ్యండి. శివుడు కూడా శీతలాదేవి యొక్క మాహాత్యాన్ని కీర్తిస్తూ ఆ తల్లిని ఎవరైతే అర్చిస్తారో వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. అందుకే జ్యేష్ఠే మాసే ద్విజశ్రేష్ఠ కృష్ణ అష్టమ్యాం త్రిలోచనే యః పూజయేత్. ఈ జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి కృష్ణ అష్టమి అంటే బహుళ అష్టమి ఎవరైతే శివుణ్ణి పూజిస్తూ శీతలాదేవిని అర్చిస్తారో వాళ్లకు పూర్తి ఆరోగ్యం సమకూరటమే కాకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అందుకే ఆ తల్లి గార్ధవ వాహనం మీద అవతరించి ఒక చేతిలో చాట, ఒక చేతిలో చీపురు, ఒక చేతిలో అమృత కలశం, ఇంకొక చేతిలో అభయహస్తంతో చాట నీలో ఉన్నటువంటి దుర్వ్యసనాలను, దుర్వ్యాపారాలను నేను చెరిగి వాటిని చీపురుతో ఊడ్చి అవతల పడేస్తాను. ఇవన్నీ పోయిన తరువాత నీకు అమృతాన్ని అందించే బాధ్యత కూడా నాదే అని తెలియజేస్తూ ఇంకొక చేత్తో అభయహస్తం చూపిస్తూ ఉంది. రామకృష్ణ పరమహంస ఒకసారి శారదాంబతో కలిసి ప్రయాణం చేస్తున్న సమయంలో ఆయన శిష్యుడు అనారోగ్యం పాలవుతాడు. విపరీతమైన జ్వరంతో ఉన్న ఆ శిష్యుడికి కలలో గార్ధవ వాహనం మీద ఎక్కిన శీతలాదేవి ప్రత్యక్షమయ్యి, మీ గురువు గారి యొక్క అర్చన లేనట్టయితే ఈ పాటికి నిన్ను నేను కవళించేదాన్ని, కాబట్టి నీకు మెలకు వచ్చిన తరువాత నాకు రసగుల్లాలను నైవేద్యంగా పెట్టమని చెప్పింది. విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నటువంటి ఆ శిష్యుడు అనంతరము ఆ తల్లికి రసగుల్లాలను నైవేద్యం పెట్టగానే పూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు అని ఒక కథను తెలియజేస్తారు, శీతలాదేవి మాహాత్యాన్ని తెలియజేస్తూ. నిజానికి ఉత్తరాదిన బెంగాల్లో, ఒరిస్సాలో ఈ ఆలయాలు, శీతలాదేవి మందిరాలు ప్రతి దేవాలయంలో ఉంటాయి. ప్రతి చోట శీతలాదేవి మందిరాలలో శీతలాదేవి యొక్క స్తోత్రాలను చేస్తూ ఉంటారు ఆరోగ్యం కోసం. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆ తల్లి ఆరాధనను మనం జ్యేష్ఠ బహుళ అష్టమి నాడు చేసినట్టయితే పరిపూర్ణమైన ఆనందంతో, ఆరోగ్యంతో నివసించగలుగుతాం. గురుగారు, ఇక మరో సందేహం. చాణక్య నీతి, అలాగే విదుర నీతి, ఇలా ఎందరో నీతి సూత్రాలని ప్రతిపాదించారు కదా. ఈ నేపథ్యంలోనే కణిక నీతి సూత్రాలని మనం ఎలా ప్రస్తావించుకోవాలంటారు? కణిక నీతి భారతంలో కనబడుతుంది. ధృతరాష్ట్రుడు పాండురాజు ఉన్నంతకాలం పాండవులను కన్న కొడుకులలాగా ఆదరించాడు. కానీ పాండురాజు గతించిన తరువాత పాండవులకు రాజ్యం ఇవ్వటానికి ఆయన మనస్సు ఒప్పుకోలేదు. వాళ్ళు ఆనందంగా ఒక్కొక్క మెట్టు
అధిరోహిస్తున్న నేపథ్యంలో ఎలా వారిని మట్టు పెట్టాలి, ఎలా రాజ్యం మొత్తం దుర్యోధనుడికే కట్టబెట్టాలి అని ఆలోచన చేస్తూ ఒక మంత్రిని పిలిచాడు. ఆ మంత్రి పేరే కణికుడు. తన మనసులో ఉన్న బాధను ఆ మంత్రి ముందు వెలిబుచ్చాడు ధృతరాష్ట్రుడు. ఆ సందర్భంలో కణికుడు ధృతరాష్ట్రుడికి ఒక అద్భుతమైన కథ చెబుతాడు. నక్క కథ. ఒక అరణ్యంలో నక్క, ఎలుక, ముంగిస, సింహం ఈ 4 కలిసి మిత్రత్వంతో సంచరిస్తూ ఉన్నాయి. వాటికి ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది. ఏనుగును చంపి దాని మాంసాన్ని 4 కలిసి ఆనందంగా అనుభవించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఎలా చంపాలి అంటే, ఎలుకను పిలిచి నువ్వు వెళ్ళి దాని కాలు కొరుకు, ముంగిసను పిలిచి నువ్వు దాని తోకను కొరుకు, సింహం దాన్ని చంపే బాధ్యతను స్వీకరించింది. వాళ్ళ పథకంలో వాళ్ళు కృతకృత్యులయ్యారు. అయిన తరువాత నక్క మిగతా జంతువులను పిలిచి అందరూ వెళ్ళి స్నానం చేసి వస్తే శుచిగా కూర్చొని మాంసాన్ని ఆరగిద్దాము అని తెలియజేసి, స్నానం చేసి ఎలుక రాగానే, చూసావా మూషికమా, ఆ ముంగిస ఎంత మాటలు చెప్పిందో, నువ్వు మాంసాన్ని భక్షించే సమయంలో నిన్ను కొరికి చంపివేసి తాను మాత్రమే మాంసాన్ని భక్షిద్దామన్న పథకం వేసింది, చెబుతుంటే నాకు చాలా బాధ కలిగింది అని కపట నాటకం ఆడింది. భయపడ్డ ఎలుక అక్కడి నుంచి పరిగెత్తింది. అనంతరం ముంగిస రాగానే, పనిచేసింది నువ్వు, మొత్తము మాంసాన్ని కబళించాలనుకుంటోంది సింహము, అది నిన్ను చంపుదామని పథకం వేస్తోంది అని చెప్పగానే ముంగిస కూడా భయపడి పారిపోయింది. సింహం రాగానే నక్క ఆ సింహంతో, ఎలుక చెప్పిన మాటలు వింటే అసలు నాకు ఈ మాంసం ముట్టుకోబుద్ధి కావటం లేదు, ఏనుగును చంపడానికి ప్రధాన కారణం నేను చంపినటువంటి ఏనుగు మాంసాన్ని సింహానికి నేను భిక్ష వేస్తూ ఉన్నాను అని అది చెబితే నాకు కూడా చాలా బాధ అనిపించింది, నేను ఈ మాంసాన్ని తినకూడదని నిశ్చయించుకుంటున్నాను అని చెప్పగానే సింహం కూడా ఆ మాంసాన్ని వదిలేసి వెళ్ళిపోయింది అని ఆ 3 జంతువులను పారద్రోలి అనంతరం తానొక్కటే ఆ ఏనుగు మాంసాన్ని ఆనందంగా భక్షించింది. ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, ధృతరాష్ట్ర మహారాజా, మన శత్రువును ఏదో మాయంతో, అగ్నితోనో శస్త్రంతోనో మనం మట్టుపెట్టి ఉపాయంగా మన రాజ్యాన్ని మనం కైవసం చేసుకోవాలి, అంతేకాని విలపిస్తూ భయపడుతూ కూర్చుంటే సరిపోదు అని శత్రువుని ఏ విధంగా జయించి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలో కణికుడు ధృతరాష్ట్రుడికి తెలియచేస్తాడు భారతంలో. అదే కణిక నీతిగా ప్రసిద్ధి చెందింది తల్లి. గురుగారు, రాహుగ్రహ దోషం వల్ల ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయి? ఆ దోషాన్ని తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి? రాహు గ్రహ దోషం వల్ల చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడాలన్న ఆలోచన కలుగుతుంది. జైలు శిక్ష కూడా కలగవచ్చు. వాహన ప్రమాదాలు జరుగుతాయి. చోర భయము ఉంటుంది. కొన్ని వస్తువులు దొంగిలింపబడతాయి. వ్యసనాలు అలవాటవుతాయి. విశృంఖలమైన జీవితానికి అలవాటు పడతాయి. ఇది రాహుగ్రహ దోషం ఉంటే. నిజానికి రాహుకు ఆధిపత్యం అంటూ లేదు. అది ఏ స్థానంలో ఉంటుందో అదే ఆధిపత్యం దాని సొంతమవుతుంది. ఎందుకంటే రాహువు ఛాయాగ్రహం. ఇలాంటి రాహుగ్రహ బాధ నుంచి బయటపడాలి అంటే దేవీ భాగవతాన్ని పారాయణ చెయ్యాలి. రాహువు దుర్గారాధన చేసేవాడు. కనకధారా స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. కనకదుర్గను ఆరాధించాలి. అలా దేవీ భాగవతాన్ని చదువుతూ కనకదుర్గను ఉపాసిస్తూ రాహుగ్రహ దోషాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి.
గోమేధికం అనే రత్నాన్ని ధరించాలి. అష్టముఖి రుద్రాక్షను మెడలో ధరించాలి. ఇలాంటి దోష నివారణ చర్యలతో రాహుగ్రహ బాధ నుంచి బయటపడవచ్చు. రాహు యొక్క దశ 18 సంవత్సరాలు ఉంటుంది ప్రతి జాతకుడి యొక్క జీవితంలో. తెలుసుకుందాం, దోష నివారణ చేసుకుందాం, ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం. గురుగారు, తీర్థయాత్రల వల్ల చేకూరే లౌకికమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి లాభాలేంటి? భారతీయ జీవన విధానంలో తీర్థయాత్రకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. చాలామంది అనుకునేది ఏమిటి అంటే, ఇంట్లో ఉన్నాడు కదా భగవంతుడు, దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, తీర్థయాత్ర ఎందుకు చేయాలి అని. తీర్థయాత్ర చేయటం వల్ల కలిగే మొట్టమొదటి ప్రయోజనము మానసిక ప్రశాంతత. మనము ఇట్టి పుణ్యప్రదేశములందు ఆచరించిన ధర్మము స్వల్పమైన సహస్రాధిక గుణ ఫలితమిచ్చు భూవరేణ్య అంటాడు నారదుడు ధర్మరాజుతో సప్తమ స్కంధంలో. అంటే ఇంట్లో మనం అర్చించే దేవత కంటే తీర్థయాత్రలలో ప్రధానమైనటువంటి శక్తి నిక్షిప్తమైనటువంటి తీర్థములలో దేవత ఆరాధన చేయటం వల్ల జన్మ జన్మల పాపాన్ని పోగొట్టుకునే అవకాశం దొరకటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి క్షేత్రశక్తి, తీర్థశక్తి, మూల విరాట్టు యొక్క ఆకర్షణ శక్తి, ఇవన్నీ కూడా నీలో ఉన్నటువంటి మాలిన్యాన్ని, మానసికమైన వికారాన్ని తొలగించి నీకు అద్భుతమైన ఆనందాన్ని చేకూరుస్తాయి. అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, హవంతిక, పురీ, ద్వారావతీ చైవ సప్తైత మోక్షదాయకాహ అని తెలియజేస్తుంది. ఈ 7 కూడా మోక్షద్వారాలు అని చెప్పబడ్డాయి. ఎందుకు అంటే, శృంగేరిలో పీఠాన్ని స్థాపించే ముందు ఆదిశంకరులు అక్కడికి వెళితే అక్కడ ప్రసవిస్తున్న కప్పకు ఒక సర్పం నీడ పట్టింది, ఎండ పడకుండా. కారణము, అక్కడ ఋష్యశృంగుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన కారణంగా ఆ ప్రాంతమంతా పవిత్రమైపోయి ప్రజలలో ఒక చక్కటి ఆలోచన విధానం, కేవలం ప్రజలలో కాదు, విరుద్ధ స్వభావాలు కలిగిన జంతువులలో కూడా వారి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. అందుకే తీర్థయాత్ర చేస్తూ ఆ పుణ్యక్షేత్రాలలో ఉన్న దైవాన్ని దర్శించుకుంటూ ఆ తీర్థాలలో స్నానం చేయటం వల్ల నీ మానసిక, శారీరక రుగ్మతలు పోయి నీకు అద్భుతమైన ఆనందం చేకూరుతుంది. ఇక లౌకికమైన ప్రయోజనం అంటే, నువ్వు తీర్థయాత్ర చేసి వచ్చిన తరువాత దీక్షతో, తీర్థయాత్ర అంటే వినోదయాత్ర కాదు, జ్ఞాపకం పెట్టుకో. ఏ అధిదైవాన్నైతే నువ్వు దర్శించబోతూ ఉన్నావో ఆ అధిదైవానికి సంబంధించిన మూల మంత్రాన్ని నువ్వు వెళ్లే ముందరే ప్రతినిత్యము జపించినట్టయితే నీకు ప్రయాణంలో ఎక్కడా ఆటంకం రాదు. ఆ దైవము నీకు అనుక్షణము ఆనుకూల్యతను కలుగజేస్తాడు. తిరిగి వచ్చిన తరువాత ఏదో ఒక ప్రయోజనము, ఒక ఫలితము నీకు తప్పకుండా కలుగుతుంది. అదే తీర్థయాత్ర నువ్వు సక్రమంగా చేసినట్టు రుజువు. అందుకే తీర్థయాత్రలు భారతీయ జీవన విధానంలో ప్రధాన భూమికను పోషిస్తూ ప్రతి వారిని తీర్థయాత్రకు పురికొల్పుతూ ఉన్నాయి. కానీ తీర్థయాత్రలలోనే మనం ఎలాంటి పాపం చేసినా అది కూడా సహస్ర గుణాధిక ఫలితం ఇస్తుంది. కనుక పుణ్య కార్యక్రమాలు చేస్తే ఏ విధంగానైతే రెట్టింపు ఫలితం దక్కుతుందో, తీర్థయాత్రల్లో పాపమాచరిస్తే అది కూడా పెరిగి పెద్దదై నిన్ను బాధిస్తుంది. కనుక తీర్థయాత్ర చేసేటప్పుడు మనస్సును, బుద్ధిని ఆ స్వామి యందు కేంద్రీకరించి ఆ తత్సంబంధమైన స్తోత్రాలు చేస్తూ, దీక్షలను నిర్వహిస్తూ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించమని ఆ దేవతామూర్తిని ప్రార్థిస్తూ జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేయండి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.